డీటెయిల్స్ లోకి వెళ్దాం. హైదరాబాద్ ను పెట్రోల్ డీజిల్ టెన్షన్ కుదిపేస్తోంది. నగరంలోని పెట్రోల్ బంకులకు వాహనాలు పోటెత్తాయి. పెట్రోల్, సిఎన్జి, ఎల్పీజీ కొరత వార్తలతో జనం బంకులకు పరుగులు తీస్తున్నారు. దీంతో నగరంలోని పెట్రోల్ బంకులు వాహనాలతో కిటకిటలాడుతున్నాయి. కొన్ని బంకుల దగ్గర వాహనాలు కిలోమీటర్ల మేర క్యూ కట్టిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం పశ్చిమ ఆసియాలో జరుగుతున్న యుద్ధమే. పశ్చిమ ఆసియాలో యుద్ధం కారణంగా దేశంలో పెట్రోల్ కొరత రానుంది అనే భయంతో వాహనదారులు బంకులకు పరుగులు తీస్తున్నారు. దీంతో సిటీలోని బంకుల దగ్గర తీవ్రమైన వాహనాల రద్దీ నెలకొంది. పెట్రోల్, డీజిల్ మళ్లీ దొరుకుతుందో లేదో అనే భయంతో అవసరానికి మించి ట్యాంక్ ఫుల్ చేయించుకుంటున్నారు. వాహనదారులు ఒక్కసారిగా బంకుల బాట పట్టడంతో సిటీలోని చాలా బంకుల్లో ఇంధన నిల్వలు తగ్గిపోయాయి. హైదరాబాద్ నగరంతో పాటు నగర శివారు ప్రాంతాలలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని చోట్ల బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు పెట్టగా మరికొన్ని చోట్ల బంకులను క్లోజ్ చేశారు నిర్వాహకులు. బహదూర్పురాలో ఏకంగా పోలీస్ బందోబస్తు మధ్య పెట్రోల్ అమ్మకాలు జరుగుతున్నాయి. లక్డీ కప్పుల్లోని ఓ బంకు ముందు దాదాపు 3 కిలోమీటర్ల మేర ఆటోలు క్యూ కట్టాయి. వాహనాలు ఒక్కసారిగా పోటెత్తడంతో కొన్ని చోట్ల బారికేడ్లు అడ్డం పెట్టి కంట్రోల్ చేయవలసిన పరిస్థితులు నెలకొన్నాయి. సిఎన్జి స్టేషన్ల దగ్గర కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సిఎన్జి స్టేషన్ల ముందు ఆటోలు కిలోమీటర్ల మేర క్యూ కట్టాయి. మరోవైపు దేశంలో ఇంధన కొరత లేదు అని, వాహనదారులు ఆందోళన చెందొద్దు అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. అయినప్పటికీ యుద్ధ భయంతో వాహనదారులు బంకులకు పోటెత్తి ట్యాంకులు ఫుల్ చేయిస్తున్నారు. ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్న ఈ విజువల్స్ లక్డీ కపుల్లోని పరిస్థితి. పెట్రోల్, డీజిల్ కోసం ఓ పెట్రోల్ బంక్ ముందు వాహనదారులు బారులు తీరారు. ఏకంగా 3 కిలోమీటర్ల మేర రోడ్డుపై ఆటోలు క్యూ కట్టాయి. అయినప్పటికీ పెట్రోల్ బంక్ మాత్రం ఇంకా ఓపెన్ కాలేదు. ఇక ఈ విజువల్ చూడండి. పెట్రోల్ కొరత ఉంది అన్న వార్తలతో ఓ వ్యక్తి ఏకంగా స్టీల్ వాటర్ క్యాన్లో నింపుకొని మోసుకెళ్తున్న దృశ్యాలు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. దీన్ని బట్టి చూస్తే పెట్రోల్ వాహనదారులకు ఎంతటి పానిక్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్న ఈ విజువల్ అల్వాల్ కి సంబంధించింది. అల్వాల్లో కూడా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుంది అనే ఒక భయంతో వాహనదారులు ఇలా క్యాన్లలో పెట్రోల్, డీజిల్ నింపుకొని పోతున్న దృశ్యాలు కూడా మనము సాక్షి టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. రైట్, ఇక అసలు పెట్రోల్, డీజిల్ కొరత నిజంగానే ఉందా లేకపోతే జనం పానిక్ అవుతున్నారా? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. ఖైరతాబాద్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్. మహేశ్వరి, హైదరాబాద్ మహానగరంలో ఏ పెట్రోల్ బంకుకు వెళ్ళినా ఒక యుద్ధ వాతావరణమే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. వాహనదారులంతా కూడా కిలోమీటర్ల మేర నిలబడి పెట్రోల్ కోసం వేచి చూస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం
ఖైరతాబాద్లోని పెట్రోల్ బంక్ వద్ద ఉన్నాము. పెట్రోల్ బంక్ వద్ద మీకు ఒక్కసారి పరిస్థితి చూసుకోవచ్చు. భారీగా క్యూ లైన్లలో బారులు తీరిన పరిస్థితి. మరోవైపు డబ్బాలలో నిల్వ చేసుకుంటున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. డబ్బాలలో నిల్వ చేసుకొని మరీ తీసుకువెళ్తున్న పరిస్థితి కూడా మనం విజువల్స్లో ప్రత్యక్షంగా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఒకవైపు వాహనదారులంతా కూడా పానిక్ అవుతున్నారు. ప్రధానంగా మనం చూసుకోవచ్చు 3 కారణాలని చెప్పుకోవచ్చు. 3 కారణాల కారణంగానే ఈ రకమైన సమస్య వస్తుందని చెప్పుకోవచ్చు. ఒకటి, వాహనదారులంతా కూడా ఒక్కసారిగా పానిక్ అవుతున్నారు. పెట్రోల్ డీజిల్ కొరత వస్తుందని చెప్పి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలతో ఒక్కసారిగా భయాందోళనకు గురై ముందస్తుగానే నింపి పెట్టుకుంటున్న పరిస్థితి ఉంది. మనం వాహనదారులలో ముందుగానే డీజిల్ నింపి పెట్టుకుంటున్న విజువల్స్ మీకు ప్రత్యక్షంగా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఖైరతాబాద్లో పరిస్థితి ఈ విధంగా ఉంది. ఒకటి, పానిక్ కావడం వల్ల ముందస్తుగానే ఒక 100 రూపాయల పెట్రోల్ రోజువారీగా కొట్టించుకునేవారు ఈరోజు ఒక్కసారిగా 1000 రూపాయలు కొట్టించుకోవడంతో ఒక్కసారిగా కొరత ఏర్పడుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు మరో కారణము, పెట్రోల్ కంపెనీలకు సంబంధించి, ఆయిల్ కంపెనీలకు సంబంధించి కఠినమైన నిబంధనలు అమలు చేయడం. ఒకటి, వారికి గతంలో క్రెడిట్, వారం రోజులకు సంబంధించిన క్రెడిట్ ఇచ్చేవారు. ఆ క్రెడిట్ను ఇప్పుడు పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ఈ వార్షిక సంవత్సరానికి సంబంధించి చివరి నెల మార్చి కావడంతో గత ఏడాది పేరుకుపోయిన పెండింగ్ బకాయిలన్నీ కూడా వసూలు చేసుకోవాలన్న ఉద్దేశంతో ఆయిల్ కంపెనీలు, ఐఓసిఎల్ కానీ బీపీసీఎల్ కానీ ఈ పెట్రోల్ కంపెనీలన్నీ కూడా గతంలో ఉన్న పెండింగ్ బకాయిలు, పెట్రోల్ బంకుల వద్ద ఉన్న పెండింగ్ బకాయిలన్నీ కూడా తీర్చుకోవాలన్న ఉద్దేశంతో వాటిని గతంలో ఇచ్చిన పూర్తి స్థాయి క్రెడిట్ అంతా కూడా చెల్లించిన తర్వాత క్యాష్ అండ్ క్యారీ మెథడ్లోనే ఇప్పుడంతా కూడా పెట్రోల్ డీజిల్ తీసుకోవాలి అని చెప్పి కఠినమైన నిబంధనలు పెట్టడంతో గతంలో క్రెడిట్ అంతా కూడా చెల్లించలేక, డబ్బులు సర్దుబాటు చేయలేక పెట్రోల్ బంకుల యజమానులు కొంత ఇబ్బంది పడుతున్నారు. ఈ కారణాల కారణంగానే పెట్రోల్ డీజిల్కి సంబంధించి గతంలో క్యాష్ అండ్ క్యారీ మెథడ్లో తెచ్చుకోలేక కొన్ని పెట్రోల్ బంకులు మూతపడుతున్న పరిస్థితి ఉంది. హైదరాబాద్లో మనం 1280 పెట్రోల్ బంకులు ఉన్నాయి. దాదాపు 300 పెట్రోల్ బంకులు కూడా గతంలో క్రెడిట్కి సంబంధించిన డబ్బులన్నీ కూడా చెల్లించలేక, క్యాష్ అండ్ క్యారీ మెథడ్లో తెచ్చుకోలేక కొన్ని పెట్రోల్ బంకులు మూసివేసిన పరిస్థితి ఉంది. దీంతో కొన్ని కృత్రిమ కొరత ఏర్పడుతున్న పరిస్థితి ఉంది. ఐఓసిఎల్ కానీ బీపీసీఎల్ కానీ కంపెనీలకు సంబంధించి నిబంధనలు కఠినతరం చేయడంతో, క్రెడిట్ ఇవ్వకపోవడంతో పెట్రోల్ బంకులకు పెట్రోల్ పూర్తి స్థాయిలో రావడం లేదు. అదేవిధంగా గత ఏడాది 2025 మార్చిలో ఎంత మేర స్టాక్ ఇచ్చారో ఇప్పుడు అంతే స్టాక్ ఇవ్వడంతో కొంత కొరత ఏర్పడుతుందని చెప్తున్నారు. డిమాండ్ పెరిగింది. వాహనదారులంతా కూడా కొంత పానిక్ అవుతున్నారు. చాలా అవసరానికి మించి పోసుకుంటున్న పరిస్థితి ఉంది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి దీనిపై సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ కొరతకు సంబంధించి ఏ విధంగా అధిగమించవచ్చు అన్న దానిపై కూడా మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ విక్రమ్. పెట్రోల్ డీజిల్ మళ్ళీ దొరుకుతుందో లేదో అనే భయంతో అవసరానికి మించి ట్యాంక్ ఫుల్ చేయించుకుంటున్నారు. వాహనదారులు ఒక్కసారిగా బంకుల బాట పట్టడంతో సిటీలోని చాలా బంకుల్లో ఇంధన నిల్వలు తగ్గిపోయాయి. హైదరాబాద్ నగరంతో పాటు నగర శివారు ప్రాంతాలలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని చోట్ల బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు పెట్టగా మరికొన్ని చోట్ల బంకులను క్లోజ్ చేశారు నిర్వాహకులు.